హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటక్క పేపర్ పట్టుకొని వచ్చావు? ఏమైనా ఎగ్జామ్‌కి వెళ్తున్నారా అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎగ్జామ్‌కి ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇదేంటంటే నా నిత్యావసర సరుకుల లిస్ట్ అండి. అంటే మా వారికి వచ్చిన 17,000తో నేను ఎలా ఇంటిని మెయింటెనెన్స్ చేస్తాను అనేది ప్రతి ఒక్కటి రాసుకొని అయితే ఉంచుతాను. ప్రతి నెల కూడా ప్రతి నెల నేను ఏం ఖర్చు పెడతాను అనేది కూడా రాస్తూనే ఉంటానండి. అదేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. అది కాక గోల్డ్ సేవింగ్, ఇంకా ఎమర్జెన్సీ ఖర్చులు ఉంటాయి కదా, వాటి కోసం కూడా నేను ఎంత దాచిపెడతాను, వచ్చిన 17,000తో నేను ఎలా ఇంటిని మేనేజ్ చేస్తాను అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుద్ది. రండి రండి వచ్చేయండి. రండి రండి అన్నాను కదా అనేసి మా ఇంటికి కాదండి, వీడియోలోకి అయితే వచ్చేయండి. నేను 17,000తో మా వారి జీతంతో నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది, మెయింటెనెన్స్ చేస్తాను అనేది లిస్ట్ రూపంలో అయితే ప్రతి నెల కూడా నేను రాసుకుంటానండి. అదే మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎలా సర్దుకుంటూ వస్తుందనే విషయం మీద నేను వీడియో అయితే తీస్తున్నానండి. మా వారు తెచ్చిన 17,000 జీతంతో నేను ఎలా సర్దుకుంటాను, ఎలా మెయింటెనెన్స్ చేస్తాను అనేది ఈ వీడియో. మీకు కనిపిస్తుందా లేదో? మీకు రివర్స్లో కనిపిస్తుందండి, ఎందుకంటే నేను ఫ్రంట్ నుంచి వీడియో అయితే తీస్తున్నాను కనుక మీకు రివర్స్లో కనిపిస్తుంది. సారీ, బ్యాక్ నుంచి ఆల్రెడీ తీసాను కానీ అది కొంచెం పర్ఫెక్ట్గా లేదండి, పైనుంచి ఏదో వచ్చినట్లు అనిపిస్తుంది, అందుకని అలా తీయలేదు. ఇలా అయితే తీస్తున్నాను, మళ్ళీ ఫ్రంట్లో పెట్టి మళ్ళీ తీస్తున్నాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు కనిపిస్తుందా? రివర్స్లో కనిపిస్తుందండి, ఎందుకంటే ఫ్రంట్ చూపించామంటే రివర్స్లో, ఆల్మోస్ట్ రివర్స్లోనే కనిపిస్తుంది. అదే బ్యాక్ నుంచి తీద్దామంటే అవ్వట్లేదు, అందుకని ఇలా అయితే తీస్తున్నాను. ఫస్ట్ది అయితే ఇంటద్దండి. ఇంటద్దు అంటే అందరికీ కామనే. మన ఊర్లో ఉంటే ఆ 5,000 కూడా మిగులుతుంది. మా ఇంటి అద్దె ఎంత అండి? 4,500. అదే ఊర్లో అనుకోండి, మాకు అందరికీ సొంతగా ఓన్ హౌస్ అనేది ఉంటుంది కనుక ఇంటి అద్దె ఏం అవసరం లేదు. కానీ ఇక్కడ మనం సిటీలో మన పని కోసం వస్తాం కనుక, మనం వేరే పని కోసం వస్తాం కనుక ఎలా అయినా రూమ్ తీసుకోవాలి. దానికంటూ సపరేట్గా ప్రతి నెల పే చేయాల్సి ఉంటుంది కనుక అది డైలీ ప్రతి నెల వచ్చింది కనుక అది కొంచెం పక్కన పెడితే మా ఇంటి అద్దె అనేది 4,500 అండి. అది ప్రతి నెల కామన్. ఇంకొకటి నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇది కూడా కామనేనండి. ప్రతి నెల ప్రతి ఒక్కరికి ఉండేదే, అందరికీ తెలిసిన విషయమే. నేనైతే దానికోసం పక్కన ఎంత పెడతానంటే 3,500 పక్కన పెడతాను. సరుకులు అనేది కామన్, కూరగాయలు అనేది కూడా కామన్. లేకపోతే మనం ఫుడ్ ఎలా తింటామండి, అవునా కాదా? ఓకే, ఇంకొకటి ఏంటంటే కరెంట్ అండి. కరెంటు, గ్యాస్, నీరు కనిపిస్తుందో లేదో. మూడోది అయితే కరెంటు, గ్యాస్, నీరు. మాకైతే 2 నెలలకు ఒక బండ అవుద్దండి. దీనివల్ల మాకు ప్రతి నెల అవసరం లేదు, 2 నెలలకు ఒకసారి తెచ్చుకుంటే సరిపోద్ది గ్యాస్ అనేది. కరెంట్ అనేది ప్రతి నెల అందరికీ కరెంటు బిల్ అనేది వస్తుంది, అది కామనే. నీరు కూడా కామనే, ప్రతిరోజు కూడా మనం నీరు తీసుకురావాలి తాగడానికి కనుక. మరి దాన్ని కూడా కొంచెం పక్కన పెడితే, దానికోసం నేను ఎంత అమౌంట్ పక్కన పెడతానంటే 1,200 అండి. గ్యాస్ ఆల్రెడీ మీరు అనుకోవచ్చు, 1,200కి గ్యాసు, కరెంటు బిల్లు, వాటర్ వచ్చేస్తుంది అంటే, నేను చెప్పాను కదా ఆల్రెడీ నెలకైతే మాకు ఒక బండ్ అవుద్దండి. అంటే ఈ నెల అమౌంట్ కూడా రెండో నెలలో నేను యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మిగిలిన అమౌంట్ రెండో నెలలో యాడ్ చేసుకుంటాను. దానికోసం అయితే 1,200. మనం ఎంత వద్దనుకున్నా, మనం బయటికి వెళ్ళకూడదు అనుకున్నా సరే, అర్జెంట్ ప్రయాణాలు, ఎవరికి బాగోలేదనో, లేకపోతే ఫంక్షన్లనో, ఏ శుభకార్యాలకో, పెళ్ళిళ్ళకో వెళ్ళాల్సి వస్తుంది. ఇది కూడా కామనేనండి. మనం ఎంత వెళ్ళకూడదు అనుకున్నా కంపల్సరీ వచ్చేటప్పుడు వెళ్తారు, ప్రతి ఒక్కరు వెళ్తారు. దీనికోసం అయితే, ప్రయాణాల కోసం అయితే నేను ఒక 1,200 అనేది ప్రతి నెల అయితే తీస్తానండి. మొబైల్ రీఛార్జ్, ఎవరింట్లో మొబైల్ రీఛార్జ్ లేకుంటారండి? ప్రతి నెల మొబైల్ రీఛార్జ్ లేకుంటే ఎవరము ఉండలేము కనుక మొబైల్ రీఛార్జ్ అనేది ప్రతి నెల కామన్. ఇది కూడా కామన్ పాయింటేనండి. రీఛార్జ్ అనేది కూడా కామనేనండి. దీనికోసం నేను ఎంత పక్కన పెడతానంటే 500 రూపీస్ అయితే పక్కన పెడతాను. పక్కన పెట్టాను, రీఛార్జ్ అయితే చేయాల్సి వస్తుంది, రీఛార్జ్ చేసుకుంటాం అంతేనండి. ఇంకా పిల్లలకి ఇతర ఖర్చులకి అయితే 1,000 రూపాయలు అయితే పిల్లలకి ఇతర ఖర్చులకి అయితే 1,000 రూపాయలు అయితే పక్కన పెడతాను. పక్కన అంటున్నానంటే ఖర్చు పెడతానండి, పక్కన అంటే పక్కన పెట్టాను, ఖర్చు పెడతాను. అదేంటంటే
పిల్లల స్నాక్స్ కానీ లేకపోతే బయటకెళ్ళేటప్పుడు, స్కూల్‌కెళ్ళేటప్పుడు ఏదైనా కొనమన్నప్పుడు వాటి కోసం అయితే నేను 1000 రూపీస్ అయితే ఖర్చు పెడతాను. ఇంకా అత్యవసర మెడికల్ ఖర్చులు. ఇది మట్టు మెయిన్ అండి. చిన్నపిల్లలున్నా, మనమైనా సరే ఎప్పుడు నీరసం వస్తదనేది ఎవరికీ తెలీదు. కనుక రూ. 800 అయితే నేను ఖర్చుకైతే ఉంచుతానండి మెడికల్‌కి ఏదైనా సంబంధించి. సడన్‌గా మనకి తలనొప్పి రావచ్చు, ఏదైనా రావచ్చు, జలుబు రావచ్చు చెప్పలేం కనుక దానికి ఒక రూ. 800 అయితే పక్కన పెట్టి ఉంచుతానండి. అంటే ఖర్చు పెడతాను. అవసరం అన్నప్పుడు ఖర్చు పెట్టాలి. మెడికల్ అనేది మెయిన్. మన హెల్త్ మెయిన్ అండి. హెల్త్‌కి అందుకనే రూ. 800 పక్కన పెడతాను. పక్కనంటే ఆల్మోస్ట్ ఏవో ఒకటి జలుబు, దగ్గు, చిన్నపిల్లలు మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కనుక కామన్. 800 అయితే పక్కన ఉంచుతాను. ఇంకా ఎమర్జెన్సీ సేవింగ్ అసలు టాపిక్‌లోకి వచ్చేసా. ఎమర్జెన్సీ సేవింగ్ అంటే అందరికీ తెలిసిందే. నేనైతే ఎమర్జెన్సీ సేవింగ్ కోసం అనేది ఒక 1500 అంటే 1500 పక్కన పెడతాను. అది కాకుండా మెయిన్ టాపిక్ ఏంటనుకుంటున్నారు? గెస్ చేసేవాళ్ళు ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. అదేనండి గోల్డ్ సేవింగ్. రూ. 1500 అయితే నేను ప్రతి నెల 1500 పక్కన పెడతాను గోల్డ్ సేవింగ్ కోసం. ఓన్లీ గోల్డ్ సేవింగ్ కోసం. మీరు అనుకోవచ్చు ప్రతి నెల సేవ్ చేయగలమా? ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ అన్నప్పుడు తప్పదండి, ఇంకా చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ మ్యాక్సిమం 1500 నెలకు పెట్టుకుంటే మనకి 6 నెలలు వచ్చేసరికి 9000 అనేది మనం పక్కన పెట్టినట్టే. అదే 2 సంవత్సరాలు అనుకోండి, సంవత్సరం అనుకోండి 18,000 పక్కన పెట్టినట్లే. అదే 2 సంవత్సరాలు అయితే 36,000 పక్కన పెట్టినట్లే. ఇలా ఇలా అయితే నేను మా వారు తెచ్చిన 17,000 ఇలా మేనేజ్ చేసుకుంటూ వస్తానండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు కొన్ని ఖర్చులు ఉంటాయి కదక్క, తప్పనిసరి ఖర్చులు అంటే అప్పుడు చేయొచ్చండి. మరి మనం వాళ్ళు ఏది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారని మనం కొనకూడదు. కానీ మనకి ఏవి కావాలో అవి కొనుక్కోవచ్చు. నేనైతే నా బడ్జెట్ ప్రకారం అయితే నేను ఇలానే ఖర్చు పెడతాను. ప్రతిదీ కూడా రాసుకుంటాను. మీరు కూడా ఇలా ఫాలో అవుతారా? మీరు కూడా సేవింగ్ చేస్తున్నారా? ఇంకొకటండి, గోల్డ్ సేవ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. ఎందుకంటే గోల్డ్ సేవింగ్ అనేటప్పుడు జిఎస్టీ ఇంకా వేస్టేజ్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని అయితే గోల్డ్ కొనేటప్పుడు చూసుకోవాలి. గోల్డ్ సేవింగ్ చేసేటప్పుడు మంత్లీ కూడా గోల్డ్ సేవింగ్ చేసుకోవచ్చండి. నెలకి 6000 అని ఉంటుంది, లేకపోతే 9000 ఉంటుంది. అలా అమౌంట్ అనేది మన బడ్జెట్ ప్రకారం వాళ్ళకి మనం గోల్డ్ షాప్కి వెళ్ళి అడిగితే మనం ఇలా గోల్డ్ సేవింగ్ చేస్తాము అనుకుంటే మినిమం సంవత్సరము లేకపోతే 11 నెలలు అయితే ఇస్తారండి. అలా కూడా మనం కట్టుకోవచ్చు. ఇంకా మనకి ఫంక్షన్లు అవి వస్తుంటాయి కనుక ఈల్డ్ రూపంలో కూడా మనం సేవ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈడు వేసామంటే మళ్ళీ మన ఫంక్షన్ అయినప్పుడు ఆ అమౌంట్ అనేది తిరిగి వచ్చేస్తుంది కనుక అది సేవింగేని. ఓకే, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్. ఎలా అనిపించినదని ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదే నా 17,000 జీతం. నా జీతం కాదు, మా వారి జీతం.